రాజ్కుమార్ ఏఎస్ఐ కే లక్ష్మణ్ ఎక్సిసిసిఎస్ ఈ రజనీ కుమార్ ఓకే సార్ కే నాగరాజ్ ఈ కోటేశ్వరరావు సిఐ 3 టాప్ పి కృష్ణ ఎస్ఐ కే ప్రసాద్ ఓకే ఇక్కడ ఇంకో స్టెప్ వేయించండి లేకపోతే ఇక్కడ తీసుకోండి, తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. ఓకేనా? మన ఏలూరు క్రైమ్ టీమ్, మన డిఎస్పీ గారు, మన సిసిఎస్ సిఐ రాజశేఖర్, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా బాగా కష్టపడి మన ఏలూరు 3 టౌన్ సిఐ, ఏలూరు కైక్లూరు టౌన్ సిఐ గారు, తర్వాత ఎస్ఐ అందరూ టీం వర్క్ చేసి ఒక నోటోరియస్ దొంగల గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ పర్సన్ వీడు వెంపటి చంటి అండ్ కోసూరి శ్రీనివాసరావు. వీళ్ళు వెంపటి చంటి అనేవాడి మీద ఆల్రెడీ 105 కేసులు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆంధ్రాలో, ఒక 6 కేసులు తెలంగాణలో ఉన్నాయి. వీళ్ళ వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 7 దొంగతనాలు గుర్తించడం జరిగింది మన జిల్లాలో. తర్వాత గుంటూరులో కూడా కొన్ని దొంగతనాలు వీళ్ళు బయటపడడం జరిగింది. ఈ కోసూరి శ్రీనివాసరావు అనేవాడు, వాడి మీద 58 హైదరాబాద్లో, తర్వాత ఒక 58 ఏళ్ళు వయసు వాడిది, వాడి మీద కూడా ఒక 20 కేసులు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో కలిపి. వీళ్ళందరూ ఈ సాకా మారరాజు, పోతుల అమ్మిరాజు, గోగులగొండ సాల్మాన్ రాజు, వీళ్ళ ముగ్గురి సహాయ సహకారాలతోటి దొంగతనం చేయడం, ప్లాన్గా ఎక్కడ దొంగతనం చేయాలో చూడడము, అక్కడి నుంచి దొంగలించిన వస్తువుని ఈ ముగ్గురు ద్వారా షాపుల దగ్గర పంపించడము, దాని నుంచి మార్పిడి చేయడము, ఇట్లా చేసి రకరకాల దొంగతనాలు కంటిన్యూస్గా చేస్తున్నారు. వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ దొంగలు కాబట్టి చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు పట్టుబడకుండా. అయినా కూడా మన క్రైమ్ టీమ్ చాలా చక్కగా వర్క్ చేసుకొని చిన్న చిన్న క్లూస్ కూడా పట్టుకొని రకరకాల టెక్నాలజీస్ అన్నీ వాడుకొని ఫైనల్గా ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మనకి ఈ 7 కొత్త దొంగతనాల నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 251 గ్రామ్స్ బంగారు ఆభరణాలు, ఒక 13 కిలోస్ సిల్వర్, ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడైతే కొన్ని దగ్గరల ఫైనాన్షియల్స్లో వాటిలో కూడా పెట్టారో దాని నుంచి కూడా ఆ రికవరీ చేయడం జరిగింది. ఫర్దర్ ఈ వెంపటి చంటి అనేవాడి మీద గతంలో కూడా కొన్ని కేసుల్లో కన్విక్షన్ కూడా వచ్చింది ఇతని మీద. ఆయన కూడా వీడు మారకుండా రిపీటెడ్గా చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇతను భీమవరం ప్రాంతానికి చెందినవారు, ఇట్లాంటి వాళ్ళ మీద షీట్ మళ్ళీ ప్రపోజల్స్ ఇక్కడి నుంచి తయారు చేసి మళ్ళీ అక్కడ కూడా ఫార్వర్డ్ చేస్తాము. అంతేకాకుండా కన్సర్న్ ఏరియాస్లో కూడా పీడీ యాక్ట్ లాంటివి ఇనిషియేట్ చేసి వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటారు.
సో ఇంకొకసారి మనం ప్రజలకు కూడా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ఎక్కడైనా మస్ట్ అండ్ షుడ్ మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి. మీరు సీసీటీవీ కెమెరాస్ అందులో కూడా మోషన్ డిటెక్షన్ కెమెరాస్ ఏదైనా ఉంటే, ఎక్కడైనా ఏదైనా దొంగతనం జరిగింది, మీ ఇంట్లో ఏదైనా అలికిడి ఉంది, ఎవరైనా వేరే వాళ్ళు మీ ఇంటికి వచ్చినా కూడా ప్రయత్నం చేసినా ఇమీడియట్లీ మీ మొబైల్కి ఆ క్లిప్పింగ్ అనేది వచ్చేస్తుంది. వెంటనే పోలీస్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు ఇమీడియట్లీ దొంగను పట్టుకోవడానికి జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఏదైనా దొంగతనం కొట్టేసినా కూడా మనకు ఆ టైం ఇంపార్టెంట్. ఆ గోల్డెన్ అవర్ 1 day ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ 1 day లోపల మనకి కానీ క్లూ వస్తే ఆ ప్రాపర్టీని వాళ్ళు ఇంకో దగ్గర అమ్మి వాళ్ళు దాన్ని గ్యాంబ్లింగ్కో ఇంకో దానికో ఖర్చు పెట్టే ముందే మనం పట్టుకోవచ్చు. మీ ప్రాపర్టీ కూడా పూర్తిగా రికవర్ అవుతుంది. సెకండ్, మన ఏలూరు జిల్లాలో ఆల్రెడీ చాలామంది దొంగలను పట్టుకుంటున్నాము. పట్టుకోవడం వల్ల కొంత దొంగతనాలు తగ్గాయి. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ ఉంది. అందరి ఇళ్ళలో ఎక్కడ దగ్గర సీసీటీవీ కెమెరా పెట్టుకుంటారని ఒకటి వెళ్ళింది అనుకోండి, దొంగలు మన ఏరియాకే రారు. అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ మై టీమ్. చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దాంట్లో. ఐస్ గడ్డ ఉంటుంది కదా, పైన టిప్ మాత్రం మనకు కనపడుతుంది, కింద చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అవన్నీ మా వాళ్ళు చాలా చక్కగా చేశారు. దే విల్ కంటిన్యూ టు డూ గుడ్ వర్క్. అండ్ మీరు కూడా సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ పెట్టుకొని మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా అసలు దొంగతనాలు జరగకుండా మనం ఆపుకోవచ్చు. థ్యాంక్ యూ. అరౌండ్ 18 lakhs ఉండొచ్చు. 251 grams గోల్డ్ అండ్ 13 kilos సిల్వర్. అంతే. మాకు దీన్ని వాడిన ఒక మోటార్ సైకిల్.